హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో అసిస్టెంట్ అండ్ ఇతర పోస్టులకి సంబంధించి పర్మనెంట్ బేసిస్ కింద ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు రీలెవల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఈ మధ్యకాలంలో జాబ్ పొందడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్గా మారింది. మీకు డిగ్రీ అండ్ రెజ్యూమే లేకపోయినా కూడా రీలెవల్లో ఉన్నటువంటి 800+ కంపెనీస్కి మీరు అప్లై చేసి ఫ్రీగా టెస్ట్ రాసి సింపుల్గా జాబ్ అయితే పొందవచ్చు. రీలెవల్ వారు ఇప్పటి వరకు 1100+ జాబ్స్ని డెలివర్ చేశారు. 75 crore వాచ్ చేసేటువంటి జాబ్స్ని ఇప్పటి వరకు డెలివర్ చేయడం జరిగింది. రీలెవల్లో ఉన్నటువంటి 11 డిఫరెంట్ డొమైన్స్కి సంబంధించి మనకి కొత్తగా కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీరు టెస్ట్ రాసి పాస్ అవ్వకపోతే ఈ కోర్సెస్ తీసుకొని అప్స్కిల్ చేసుకొని అప్పుడు మీరు టెస్ట్ రాసి మంచి జాబ్ అయితే పొందవచ్చు. సో ఈ కోర్సెస్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత రీలెవల్కి సంబంధించిన అడ్మిషన్స్ టీం వాళ్ళు ఆన్లైన్ మీటింగ్కి సంబంధించి ఒక షెడ్యూల్ని క్రియేట్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. సో మీరు దేనికి సంబంధించి అప్స్కిల్ అవ్వాలనుకుంటున్నారనేది వారితో చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి చాలా లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి, కాబట్టి ఇమీడియట్గా దీనికి సంబంధించి కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు ఫ్రీ టెస్ట్ రాసి జాబ్ పొందవచ్చు. అలాగే కోర్సెస్ తీసుకొని మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఇప్పుడే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మనకి 31 పోస్టులతో తెలంగాణలోని ప్రభుత్వ సంస్థ నుండి మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అలాగే చీఫ్ లైబ్రరీ ఆఫీసర్కి సంబంధించి ఈ 10 రకాల పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి పోస్టుల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 కింద 6 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ కింద 9, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ కింద 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కింద 2 పోస్టులు, టెక్నికల్ సూపరింటెండెంట్ కింద 4 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 1 పోస్టు, సెక్షన్ ఆఫీసర్కి 1 పోస్టు, టెక్నికల్ ఆఫీసర్కి 4 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్ట్రార్కి 1 పోస్టు, చీఫ్ లైబ్రరీ ఆఫీసర్కి 1 పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మనకి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 14, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీస్కి 9, ఎస్టీస్కి 1, ఎస్సీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. సో వీటికి సంబంధించి మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 రూపాయలు ఉంటుంది యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ నుంచి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ మల్టీ స్కిల్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు, జూనియర్ టెక్నీషియన్కి 18 నుంచి 35, అలాగే జూనియర్ ఇంజనీర్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి కూడా 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి పోస్టులకి 18 నుంచి 40, అలాగే 45, 50 సంవత్సరాలు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. వీటితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అఫీషియల్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి staff.recruitment.iit.ac.iith.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మ్యాక్సిమం మీకు ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి September 19th వరకు ఇచ్చారు. సో September 19th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా చెప్తాను. ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఫీ అనేది పెట్టడం జరిగింది. సో ద క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ మోర్ దాన్ 1 post షల్ పే నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 5,000 పర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించి సపరేట్గా మీరు ఒక 4-5 పోస్టులకు అప్లై చేయాలనుకుంటే 4-5 times మీరు ఈ విధంగా 500 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ 500 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ 500 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో మిగిలినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే
రూపీస్ ఫీ అనేది పే చేయాలి. సో మనకు ఉన్నటువంటి పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 కింద మనకి జనరల్ అండ్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఎస్సీస్కి 1, యూఆర్కి 4 వేకెన్సీస్ ఇచ్చారు. ఎలక్ట్రికల్ కింద 1 వేకెన్సీ ఉంటే అది ఓబీసీస్కి ఇచ్చారు. ఇక్కడ జనరల్ కింద ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే 10th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ సెట్టింగ్ అప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలక్ట్రికల్ కింద ఉన్నటువంటి ఒక పోస్ట్కి సంబంధించి ఓబీసీస్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ క్లాస్ ఐటీఐ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నీషియన్ కింద మనకి బయో మెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ సూపర్వైజర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకి పలు రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి బీఈ బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్ చేసినా, ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేయొచ్చు. అలాగే ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా, అలాగే బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసినా, బీఈ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినా, లేదా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినా అప్లై చేయొచ్చు. అలాగే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసినటువంటి వారు 55% ఆఫ్ మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీస్కి 1, ఓబీసీస్కి 1 ఉంది. బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మరొకటి వచ్చేసి మనకి ఇక్కడ టెక్నికల్ సూపరింటెండెంట్కి సంబంధించి బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సెంటర్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్కి సంబంధించి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి బీఈ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ చేసినటువంటి వారు వీటిల్లో క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ పోస్టులకి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి నెక్స్ట్ మంత్ 19th వరకు టైం అయితే ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్ ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టి సబ్మిట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఓకే, సో థ్యాంక్ యూ.